రాష్ట్ర ప్రభుత్వంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిప్పులు చెరిగారు. అబద్ధపు హామీలతో రేవంత్ సర్కార్ ప్రజల్ని మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నారని, అది కూడా సగం మంది రైతులకు మాత్రమే ఇచ్చి మోసం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి రేవంత్ రెడ్డి వేల కోట్లు దోచుకుంటున్నాడని మండిపడ్డారు చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యమని అన్నారు. అక్రమ కేసులు, కమిషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం వచ్చిన రోజు నుండి నేటి వరకు కూడా ఏ ఒక్క మాట కూడా కట్టుబడి ఉండకుండా అబద్ధాలతోటి ప్రజలని, ప్రత్యేకంగా రైతులని దగా మోసం చేయడం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మనందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు అనే మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని 15,000 ఇస్తా, మీరు 10,000 తీసుకొచ్చుకోకండి అని చెప్పిన మాటలు మనందరం విన్నాం. ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇలా భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు నిలిచిపోయిన సంగతి మనందరూ తెలుసు. ఇప్పటి గ్రామాలలో పోతే కానీ కేసీఆర్ గారు ఏడు మా దేవుడు, ఆయనే రావాలి, మళ్ళీ ఆయన ఉంటేనే మాకు సుభిక్షంగా ఉంటాం, మా రైతులు సంతోషంగా ఉంటామని చెప్పి అనేక సందర్భాల్లో గ్రామాలలో పోతే యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ రేవంత్కు చెవులకి రక్తం వెళ్ళేటట్టుగా వినపడే విధంగా రైతుల ఆవేదన మనందరం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి ఉండకుండా ఇలా ఒక్కొక్క రైతుకు దాదాపుగా 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. రాష్ట్రంలో బాకీ పడ్డది ఎంత అంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు, రైతు బంధు దాదాపు 28,400 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు ఈయన గారు.